శ్రీలంక టూర్ జట్టు ఎంపిక చేసే ముంగిట ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బీసీసీఐకి ట్విస్ట్ ఇచ్చాడు. లంకతో వన్డే సిరీస్ కు తాను అందుబాటులో ఉండనని, తనను పరిగణలోకి తీసుకోవద్దని సెలెక్టర్లను కోరాడు. వ్యక్తిగత కారణాలతోనే లంకతో వన్డే సిరీస్ దూరంగా ఉండాలని పాండ్యా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక బీసీసీఐ కూడా హార్దిక్ నిర్ణయాన్ని అంగీకరించినట్లు తెలుస్తుంది. ఐపీఎల్ సీజన్ సమయం నుంచి పాండ్యా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. భార్య నటాషాతో విభేదాలు విడాకులకు దారితీసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరూ దూరంగా ఉంటుండగా ఇకపై తమ బంధానికి విడాకులతో ముగింపు పలుకుతున్నట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఇటీవల టీ20 వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన హార్దిక్ టీ20 సిరీస్ మాత్రం ఆడనున్నాడు. ఇక ఇదిలా ఉంటే శ్రీలంకతో వన్డేలకు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దూరం కానున్నాడు. ఈ క్రమంలో లంకతో వన్డే సిరీస్లలో భారత జట్టు పగ్గాలను హార్దిక్ పాండ్యాకు అప్పగించాలని సెలెక్టర్లు భావించారు. అంతలోనే హార్దిక్ కూడా వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది చూడాలి. అయితే పాండ్యా లేకపోతే కేఎల్ రాహుల్ కు వన్డే సారథ్యం అప్పగించే ఛాన్స్ ఉంది.